లోపలికి రాకుండా పని మనిషితో మాటలేంటి దేవా? అయితే ఇప్పుడేమైంది? మాట్లాడితే తప్పే ఉంది. మా మీద చాడీలు చెప్తుందా? పని మనిషితో మా గురించి నువ్వే బ్యాడ్గా చెప్తున్నావా, లేక పని మనిషిని నెత్తి మీద పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఏ భానుమతి, నీకు శివగామి పని మనిషి అవ్వచ్చు, కానీ నాకు కూతురు లాంటిది. మీరెంత మభ్యపెట్టి మోసం చేసి పనిలో పెట్టుకున్నారు కదా. శివగామి అంటే మామూలు అమ్మాయి అనుకున్నావేమో. భైరవీదేవి బిడ్డ. భైరవీదేవి గురించి నీకు తెలుసు కదా. తినే అన్నం పురుగులుగా మారిపోతుంది. మహాలక్ష్మిలా చూసుకోవలసిన మనిషిని పట్టుకుని పని మనిషని అవమానం చేస్తున్నావు కదా. మానుకోవాలి. ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? ఈ పాపం ఊరికే పోదు. వ్యక్తి ఎవరైనా గౌరవం ఇవ్వడం నేర్చుకో. అయితే నెత్తిన పెట్టుకోవాలా? పెట్టుకోకపోయినా పర్వాలేదు. వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. నీకు అంత ప్రేమ అభిమానం ఉంటే ప్రదర్శించుకోదేవా. నన్ను అదే ఫాలో అవ్వమని చెప్పొద్దు. నా స్థాయిని నేను దిగజార్చుకోను. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. శివగామిని ఏమన్నా అంటే నేను ఊరుకోను. మైండ్ ఇట్. మేడం జీ, ఏంటి? వాట్ హ్యాపెనింగ్? అది ఏం లేదులే. సంథింగ్ ఉంది. నథింగ్. సంథింగ్. అసలు హఠాత్తుగా మనుషుల మనసుల్లో మార్పు వస్తుందా, లేదా ఉన్న మనస్తత్వాన్ని దాచిపెట్టి మన ముందు నటిస్తారా? వాట్ సేయింగ్? నాట్ అండర్స్టాండింగ్. భైరవీదేవి విషయంలో అందరూ చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. వామ్మో, ఫోటో నేనే తీశానని తెలిస్తే అమ్మగారు ఫస్ట్ కిల్లింగ్ మీ. ఎప్పటికీ నిజం నాట్ టెల్లింగ్. చారు, నీకు బంధువులెవరూ లేరా? యు ఆల్ ఆర్ మై బంధువులు. ఇక్కడ కాదు, మీ ఇంటి దగ్గర. అక్కడ ఉన్నారు. మై నాన్న ఈజ్ దేర్, సిస్టర్ ఈజ్ దేర్. బట్ ఫుడ్ కోసం, బెడ్ కోసం హియర్ కమ్మింగ్. నీకు బంధువులుంటే నీకు తెలియాలి కదా నీతో ఎలా ప్రవర్తిస్తారు. బట్ నాకు నో ఐడియా మేడం. బట్ నేను నో ప్రాబ్లం. నాకైతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బాధగా అనిపిస్తుంది. నా చుట్టూ నాకేదో తెలియకుండా జరుగుతుందనిపిస్తుంది. నథింగ్. ఎవ్రీథింగ్ గుడ్ థింగ్. ఏమో, నాకలా అనిపించట్లేదు. అంతా నేను ఆ భైరవీదేవిపై భారం వేశాను. అంతా దేవియే చూసుకుంటుంది. అమ్మయ్యా, నన్ను పటం గురించి నాట్ ఆస్కింగ్. థ్యాంక్ గాడ్.